నవరాత్రులు భక్తులతో విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ భారీ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. అంగరంగ వైభవంగా వెళ్లి రావయ్య అంటూ గణనాథుణ్ణి సాగనంపారు భక్తులు. హుస్సేన్ సాగర్ తీరాన క్రేన్ నెంబర్ 4 దగ్గర గణపయ్య నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. చివరి పూజలు చేసి భక్త జన సంద్రోహం నడుమ జై గణేశ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు నిర్వాహకులు. భక్తుల కోలాహలం, జయ జయ ధ్వానాలతో ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. సరిగ్గా అనుకున్న సమయానికి మధ్యాహ్నం 1:50 లంబోదరుడిని నిమజ్జనం చేశారు నిర్వాహకులు. దాదాపు 7:30 గంటల పాటు నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న 4 నెంబర్ క్రేన్ దగ్గర బడా గణేష్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య పూర్తయింది. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి ముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చివరి పూజలు చేయించారు పూజారులు. లంబోదరుడికి మహాహారతి ఇచ్చారు. తర్వాత కలశంలోని పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేసి వాటిని హుస్సేన్ సాగర్లో కలిపారు. ఆ తర్వాత 300 టన్నుల బరువు మోసే భారీ బాహుబలి టస్కర్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటుకు తావివ్వకుండా గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేశ అంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. చలో 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 రే బాధ అయిన తప్పదు, మళ్ళీ వచ్చే ఏడు రమ్మంటూ మొక్కి ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బడా గణేష్ శోభాయాత్ర మొదలైంది. గణేష్ మండపం నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ తీరం వరకు గణేశుడి శోభాయాత్ర సాగింది. భారీ టస్కర్పై 69 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ట్యాంక్ బండ్కు తీసుకొచ్చారు. వినాయకుడు నగర వీధుల్లో భక్తులకు అభయం ఇస్తూ నడిచొచ్చినట్టుగా శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభాయాత్రలో దారి పొడవునా భక్తులు బారులు తీరారు. బిల్డింగ్లపై నుంచి గణనాథుడిపై పూల వర్షం కురిపించారు. యువత తీన్మార స్టెప్పులతో శోభాయాత్రలో సందడి చేసింది. కుంకుమతో తిలకాలు దిద్దండి రా, ఈ మహా అద్భుతమైన బడా గణేశుడి నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ్కు తరలి వచ్చారు. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు అధికారులు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా అనుకున్న సమయంలో నిమజ్జనం పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేశారు అధికారులు. భక్తుల జయ జయ హర్షధ్వానాల మధ్య హైదరాబాద్ బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావాలంటూ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు భక్తులు. ఇక ప్రతిష్టాత్మకంగా జరిగిన వేలంలో లడ్డు రికార్డు ధర పలికింది. గణపతి లడ్డును కర్మన్ఘట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. హైదరాబాద్ గణేష్ నవరాత్రులంటే ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు బాలాపూర్ గణపతి గుర్తుకు వస్తారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. లడ్డూ వేలం హోరాహోరీగా జరిగింది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బాలాపూర్ గణపతికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విగ్రహాన్ని టస్కర్ పైకి ఎక్కించారు. బాలాపూర్ పురవీధుల్లో శోభాయాత్ర ఘనంగా జరిగింది. గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భజనలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత బొడ్రాయి దగ్గర లడ్డూ వేలం నిర్వహించారు. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. హోరాహోరీగా జరిగిన వేలంలో 35 లక్షలకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు కర్మాన్ ఘాట్కి చెందిన లింగాల దశరథ్ గౌడ్. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది 30,01,000 రూపాయలు పలికింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 4,99,000 రూపాయలు పెరిగింది. స్పాట్లోనే 35 లక్షలను చెల్లించారు దశరథ్ గౌడ్. బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు ఆయన్ను సన్మానించారు.
బాలాపూర్ లడ్డూకు ఎంతో చరిత్ర ఉంది. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఆయన లడ్డూను పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆర్థికంగా కలిసి రావడంతో 1995లోనూ ఆయన 4500 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ ఎంతో మహిమలు కలదని, లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల్లో నమ్మకం పెరిగింది. వందల నుంచి వేలు, లక్షలకు వేలం చేరింది. వినాయక చవితి మొదటి రోజు నుంచే లడ్డూ కోసం పోటీ పడుతున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. లడ్డూ వేలంపాట 1116 రూపాయలతో ప్రారంభమైంది. చివరకు దశరథ్ గౌడ్ రికార్డు ధర చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. గత 6 ఏళ్లుగా లడ్డూ కోసం పోటీ పడుతున్నానని చెప్పారు. బాలాపూర్ లడ్డూ దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు దశరథ్ గౌడ్. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసింది. చాలా సంతోషంగా ఉందన్న. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం. కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న. హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా అందరినీ కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయన్ గుట్ట, ఫలక్నామా బస్సు డిపో, చార్మినార్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ గణపతికి అడుగడుగునా నీరాజనాలు పలికారు భక్తులు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 12 నుంచి గంగమ్మ ఒడికి చేరాడు బాలాపూర్ గణనాథుడు. గ్రేటర్లో గణనాథుల నిమజ్జనం ప్రాసెస్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఈ విగ్రహాలు రేపు ఉదయం వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా ట్యాంక్ బండ్ను సందర్శించారు. హంగు ఆర్భాటం లేకుండా ముఖ్యమంత్రి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. గ్రేటర్లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అశేష భక్తుల మధ్య గణపతుల శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. నిమజ్జనం కోసం వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు పయనిస్తున్నాయి. వేలాదిగా తరలి వస్తున్న భక్తుల జయ జయ ధ్వానాల మధ్య విగ్రహాలకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష్ అంటూ గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య యువత స్టెప్పులతో అదరగొడుతున్నారు. తీన్మారు డాన్స్లతో అధుర్స్ అనిపిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సందర్శకులు, భక్తులతో రోడ్లు రద్దీగా మారాయి. ఇక సిటీలో పలు రూపాల్లో గణనాథుల విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సిటీలో గణేష్ నిమజ్జనం ప్రాసెస్ కోలాహలంగా కొనసాగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ను సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ట్యాంక్ బండ్కు వచ్చారు. పూర్తి స్థాయి భద్రత లేకుండా 4-5 వ్యక్తిగత సిబ్బందితో కలిసి హుస్సేన్ సాగర్ కు వచ్చారు. కాసేపు నిమజ్జనాల ప్రాసెస్ ను అబ్జర్వ్ చేశారు. సడన్ గా ముఖ్యమంత్రిని చూడగానే చాలా మంది సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. సీఎం ను చూడగానే కొందరు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నిమజ్జనాల ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. సాదాసీదాగా సీఎం హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యక్షం కావడంతో కొందరు భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు సీఎం. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులతో కలిసి నినాదాలు కూడా చేశారు ముఖ్యమంత్రి. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని వారికి సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సిపి సివి ఆనంద్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి నిమజ్జనం తీరును పరిశీలించారు.
చలో చలో హైదరాబాదు శంషాబాదు పంజాబ్ సిటీలో రేపటి వరకు వినాయక నిమజ్జనాలు ఉంటాయంటున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నట్లు డీజీపీ జితేందర్ చెప్పారు. జనరల్గా నౌడేస్ ఇమర్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అప్ టు ది నెక్స్ట్ డే. సో ఈరోజు కూడా మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బట్ మై సజెషన్ టు ఆల్ ది పీపుల్ ఈస్ దట్ ట్రై టు lift the Ganesh as quickly as possible so that we can complete the process by tomorrow morning at least. So it will be good for the city and good for the people also. You all know that in case it does not happen, then it will go up to tomorrow. So but from our side we'll make all efforts to see that if idols come on the Tank Band or NTR mark in a timely manner. నిమజ్జనాల ప్రాసెస్ ప్రశాంతంగా కొనసాగించేందుకు పోలీసులు పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూమెంట్ను పసిగడుతున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్కు ఎవరూ వ్యక్తిగత వాహనాల్లో రావద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 6:30కు ఖైరతాబాద్ గణేష్ నుండి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం, ఈ శోభాయాత్ర అనేది ప్రారంభమైంది. క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ చేరుకున్న తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని దాదాపు 1:05 ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అక్కడ బడా గణేష్ అనేది నిమజ్జనం అయింది. సౌత్ వెస్ట్ జోను, వెస్ట్ జోను, ఈస్ట్ జోన్, అదే కాకుండా రాచకొండ సైబరాబాద్ నుంచి వచ్చే ఒక సీక్వెన్స్గా వచ్చే విధంగా, తొందరగా తరలి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన అంచనా ఏంటంటే రేపు ఉదయము దాదాపు 7-8 అవుతుంది. రాత్రంతా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ కోసం అన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ నుండి సెక్రటరేట్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్ ఇవన్నీ కూడా ఓపెన్ అప్ చేసి ట్రాఫిక్ నార్మల్గా వెళ్ళే విధంగా, అదృష్టవశాత్తు రేపు సండే కూడా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాం. సిటీలో దాదాపు 30,000కు పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి QR కోడ్ జారీ చేశారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ సభ్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. పూరు లాలపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట ఎన్టీఆర్ మార్గులో అన్ని శాఖల అధికారుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. సిటీలో రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రైవేటు బస్సులకు సిటీలోకి అనుమతించడం లేదు. పూరు లాలపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట మొత్తంగా హైదరాబాద్ అంతా గణనాథుల నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతోంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతోంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. రైట్, గణేష్ నిమజ్జనాలకు సంబంధించి క్రేన్ నెంబర్ 5 నుంచి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. సూర్య, క్రేన్ నెంబర్ 5 మనం నెక్లెస్ రోడ్డు వైపు క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు ఒక్కసారి ఇటు ఈ విజువల్స్ చూస్తే మనకు ఎటు చూసినా కూడా మొత్తం భక్తులతోని ఈ ఏరియా అంతా కూడా కిటకిటలాడుతూ ఉన్నది. బై బై గణేష్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా, భక్తులంతా కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో మనకు కనబడతారు. సో ఇప్పుడు ఒక్కసారి క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు మధ్యాహ్నం వరకు కొంత ఇటు గణేష్ల నిమజ్జనానికి సంబంధించి అంతగా కనబడకున్నప్పటికీ సాయంత్రం 7 తర్వాత ఇటువైపు పోలీసులు అనుమతిస్తున్నారు. సో గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెహికల్స్, వాహనాలు కూడా శోభయాత్రగా ఇటువైపు వస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఎక్కడైతే ఈ క్రేన్ నెంబర్ 5 ఉందో ఇక్కడ బేగం బజార్ నుంచి వచ్చినటువంటి ఈ శోభయాత్రగా వచ్చినటువంటి గణనాథులకు సంబంధించినటువంటి వాహనాలు ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ ఇప్పటికే మనకు ఒకసారి చూస్తే మనకు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఇటు వచ్చారు. ఈ నిమజ్జన టైంలో ఈ ఏరియా చూస్తే ఎటు చూసినా కూడా మొత్తం బై బై గణేష్ అంటూ పెద్ద ఎత్తున భక్తుల సందడి. తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ చూసినా, ఎవరి సెల్ ఫోన్ చూసినా కూడా సెల్ఫీలతోని తర్వాత ఆ నిమజ్జనం చేసే టైంలో గణేషుని వీడియో తీయడం. సో ఒకసారి విజువల్స్ చూస్తే మనకు
ఎటు చూసినా ఏ భక్తుని కథ చూసినప్పటికీ ఫోన్లు పట్టుకొని ఆ విజువల్స్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు నుంచి, ఎందుకంటే వాహనాలు రాని సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 5 దగ్గర కనబడుతూ ఉన్నది. అటు సెక్రటరియట్ వైపు నుంచి ఇటు నెక్లెస్ రోడ్డు వైపు ఎటు చూసినా కూడా మనకు భక్తులతోనే ఈ ఏరియా అంతా కూడా కిటకిటలాడుతుంది, పెద్ద సందడిగా కనబడుతూ ఉన్నది. సో అంటే ఒక్కసారి ఇటు ఎక్కువగా భక్తులు ఉండడంతోనే చిన్నగా అంటే ఒక్కొక్క వాహనాన్ని ఇక్కడ లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు భక్తులకు ఇబ్బంది కాకుండా అటు నిమజ్జనానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు చాలా ప్రశాంతంగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఈ క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి. రైట్, ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మరి ఇప్పుడు అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఓవర్ టు యూ. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఇప్పుడిప్పుడే వివిధ ప్లేసెస్ నుండి కూడా గన్నాదులు క్యూ కడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ అనుకోవచ్చు, లేకపోతే శోభయాత్రను వీక్షించడానికి చాలా ప్లేసెస్ నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతోటి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కిక్కిడిసిపోయిన సిచ్యువేషన్. ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నము తర్వాత నుండి కొంత మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఇటు సౌత్ వెస్ట్ సంబంధించి కావచ్చు, లేకపోతే సౌత్ జోన్ సంబంధించి ఇటు రాచకొండ, సైబరాబాద్ సంబంధించిన విగ్రహాలు హైదరాబాద్ ప్రొసెషన్లో కలవాలి అంటే కొంత మేరకు సమయం పట్టింది. కానీ ప్రస్తుతం స్పీడప్ అయిపోయింది. రోప్ పాటర్స్ అన్ని కూడా స్పీడప్ చేశాయి. విగ్రహాలన్నింటినీ కూడా ఫాస్ట్గా ముందుకు కదిలిపించి గంగమ్మ ఒడికి చేర్చే దిశగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా చెప్పారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి సెక్రటేరియట్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వెళ్ళే రూటు. ఒక్కసారిగా విగ్రహాల తాకిడి పెరిగిపోయింది. వరుసగా విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మొత్తం కూడా డప్పు చప్పుళ్ళు, తీన్మార్ స్టెప్పులు వేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శోభాయాత్రలో పాల్గొంటున్న సిచ్యువేషన్. ఈసారి ఎట్లయినా డీజేలకు అనుమతించలేదు పోలీసులు కాబట్టి కేవలం ఇటు డప్పు చప్పుళ్ళు, బ్యాండ్లు, మర్ఫా డ్యాన్సులు మొత్తం కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పూర్తి స్థాయిలో కూడా విగ్రహాల తాకిడి పెరిగింది. ఇంకో గంటన్నర తర్వాత ఇంకా ఈ తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశము, రద్దీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.